హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కనిపిస్తూ ఉంది కదా అగ్రోమెక్ హోమ్ స్టోర్. ఇది మంజీరా మెజెస్టిక్ మాల్లో ఉంటుందండి. దీని తర్వాత లోటస్ హాస్పిటల్ వస్తుంది. దాని తర్వాత లూలు మాల్ ఉంటుంది. ఇవాళ లూలు మాల్లో కొన్ని స్పెషల్ కిచెన్ ఐటమ్స్ అలాగే కొన్ని ఐటమ్స్ అయితే చూపించాలనుకుంటూ ఉన్నాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయ్యింది అని అనుకుంటే మీరు వెళ్ళి ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ లూలు మాల్ అనేది గూగుల్ సెర్చ్ చేసినా కూడా అడ్రస్ అనేది వస్తుందండి. కూకట్పల్లి, హైదరాబాద్లో ఉంటుంది. యాక్చువల్గా లూలు మాల్ ఫస్ట్లో చాలా హైప్ క్రియేట్ అయ్యి జనాలు విపరీతమైన క్రౌడ్ అయితే ఉన్నింది. బట్ ఇప్పుడు అసలు ఎవరేం లేరండి. వీకెండ్ వెళ్ళినా కూడా పెద్దగా క్రౌడ్ ఏం కనిపించలేదు. యాక్చువల్గా లూలు మాల్కి వెళ్ళినా కూడా ఎక్కువగా మనకి రష్ కనిపించే ప్లేస్ హైపర్ మార్కెట్ అనమాట. అందులోనే కనిపిస్తారు తప్ప మిగతా వాటన్నిటిలోనూ చాలా తక్కువగా ఉంటారండి. ఇట్లాగా ఎంటర్ కాగానే కొన్ని ఆఫర్స్ కనిపించాయి. ఎవరికైనా హెల్ప్ అవుతుందని చూపించాను. బాంబే డైయింగ్లో కూడా ఆఫర్స్ ఉన్నాయంటండి. ఇప్పుడైతే లులు మాల్లో ఇలాగా ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా ఎయిర్ టైట్వి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అండి. ఇవన్నీ విత్ ప్రైజెస్తో చూపిస్తూ ఉన్నాను, మీరు చెక్ చేయండి. ఏదైనా హెల్ప్ అవుతుందంటే వెళ్ళి తీసుకోవచ్చు. కొన్ని స్పెసిఫిక్గా ఆఫర్స్ ఉన్నాయండి. ఇదైతే మనకి స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నది 199 అండి. ఇది మనకి చాపర్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఇలాగ కనకాంబరం కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. ఆ తర్వాత సిరామిక్ బౌల్స్ ఉన్నాయండి. ఇవైతే మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్న సైజే కాకుండా దానికంటే చాలా చిన్నవి ఉన్నాయి, చాలా పెద్దవి కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఒకటి లైట్ గ్రే కలర్ ఉంది, తర్వాత బ్లాక్, వైట్, తర్వాత స్కై బ్లూ, తర్వాత ఇలాగా గ్రీన్ కలర్ కూడా ఉంది, లైట్ గ్రీన్. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, ఈ సిరామిక్ బౌల్స్ అయితే కొంచెం పెద్ద సైజు. కొన్ని ఇట్లాగా వెడల్పుగా ఉన్నాయి, కొన్ని ఇలాగా లోపలికి డెప్త్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి 2 ఎయిర్ టైట్ గ్లాస్వి 290 రూపీస్ అండి. ఇవైతే 120 రూపీస్ అలా ఉన్నాయి. చిన్న సిరామిక్ బౌల్స్, బట్ డిఫరెంట్ డిజైన్స్లో వచ్చాయి. నేను ఏ డిజైన్స్ ఉన్నాయి అనేది కూడా కంప్లీట్గా చూపిస్తూ ఉన్నాను. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. యాక్చువల్గా మనము 6 కానీ 8 కానీ అలా తీసుకోవాలనుకుంటే ఇంకా మన ఇష్టము, అలా తీసుకోవచ్చు. ఒక సెట్ లాగా బోల్డ్ అని డిజైన్స్ ఉన్నాయండి. సిరామిక్ బౌల్స్ అయితే బోల్డ్ అని కలర్స్లో కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 749 రూపీస్ అండి. ఇది సిరామిక్ బౌలు వెడల్పుగా వచ్చింది. ఏమైనా కుక్ చేసుకోవడానికి ఓవెన్లో బేకింగ్ ఐటమ్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 699 రూపీస్. చిన్న ఫ్లాస్క్ లాగా ఉంది. ఆఫీస్కి ఏదైనా టీ కానీ కాఫీ కానీ తీసుకెళ్ళడానికి, ఏమైనా స్మూతీస్ అలా తీసుకెళ్ళడానికి కూడా బాగుందన్నమాట. ఇందులో మనకి బ్లాక్ ఉంది, తర్వాత హాఫ్ వైట్, పింక్ అలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తుంది 295 రూపీస్. యాక్చువల్గా ఇవి పింగాణివి బౌల్స్ అనమాట. బట్ ఇందులో కుక్ చేసుకోలేం కానీ సర్వ్ చేసుకోవచ్చు. అవి కొంచెం ప్రైజీగానే అనిపించాయండి. ఆ తర్వాత ఇక్కడ మనకి హైపర్ మార్కెటే చాలా ఫేమస్ అనమాట లూలు మాల్లో. ఎందుకంటే ఇక్కడ మనకి ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. అందులోనూ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇక్కడ మష్రూమ్ మనకి చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్లో ఉంటుంది, 35 రూపీస్ ఈచ్ ప్యాకెట్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్. ఇవైతే మష్రూమ్స్ అన్నమాట. ఇలా పొడుగ్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయండి. ఇవన్నీ మనకు జనరల్గా అన్ని మాల్స్లో కొన్ని దొరుకుతాయి కానీ స్పెసిఫిక్గా అన్నీ దొరకవు. ఇదైతే రోజ్మెర్రీ, సూపర్ స్మెల్ ఉంది. ఇది ఆరిగెనో. నేనైతే కొన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ పర్చేస్ చేశాను. ఈ వీడియో లాస్ట్లో చూపిస్తానండి, తప్పకుండా మీరైతే మిస్ కాకుండా చూడండి. లెమన్ గ్రాస్ కూడా సేల్ చేస్తున్నారు, 29 రూపీస్ అనుకుంటా ఈచ్ ప్యాకెట్. ఇలా తీసుకొని వెంటనే జ్యూస్ చేసుకొని తాగేయచ్చు. అంటే టైం లేని వాళ్ళు అలా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఎక్కువగా బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అయ్యే ఐటమ్స్ ఉంటాయండి. ఇట్లాగా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కట్ చేసి పెట్టినవి, రెడీ టు కుక్, రెడీ టు ఈట్ అనేవి ఉంటాయి. ఇవైతే చెర్రీస్ అండి, చాలా బాగున్నాయి. 135 రూపీస్ అంట. నేనైతే తీసుకోలేదు. అవి ఒకసారి నేను రోడ్ సైడ్ అమ్మేటప్పుడు తీసుకున్నా కానీ టేస్ట్ అంత నచ్చలేదు. ఆ తర్వాత ఇక్కడ రెడీ టు ఈట్ రోటీస్ ఉంటాయి, పుల్కాస్ ఉంటాయి. అవి వీట్ ఫ్లోర్తో చేసినవి ఉంటాయి, మైదాతో చేసినవి ఉంటాయండి. ఇలాగ స్నాక్ ఐటమ్స్ బోల్డ్ అన్నీ ఉంటాయి. ఏదైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ స్వీట్స్, అరబిక్ స్వీట్స్ అనేవి చాలా ఫేమస్. నార్మల్ మన సైడ్ ఉండే స్వీట్స్ కూడా ఉంటాయి. హల్వా ఉంటుంది. హల్వాలో అయితే బోలెడన్ని
ఏమంటారు బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్తో చేసిన రకరకాల పైనాపిల్ హల్వా అని, వీట్ హల్వా అని, అలా డిఫరెంట్ హల్వాస్ ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇక్కడ హల్వా అయితే నేను 2-3 సార్లు తీసుకున్నాను, బట్ ఈసారి అయితే తీసుకోలేదండి. ఆ తర్వాత ఇక్కడ స్పెసిఫిక్గా మనకి స్పెషల్ అంటే డేట్స్ అనమాట. రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చిన డేట్స్ ఉంటాయి. ఫుడ్ కార్నివల్ అని ఈ మధ్యకాలంలో కొత్తగా పెట్టారండి. ఈవినింగ్ ఆఫ్టర్ 4 తర్వాత మనకి అవైలబుల్లో ఉంటాయంట రకరకాల రెసిపీస్. అలా ఉంటాయి, వేడివేడిగా సర్వ్ చేస్తారంట. ఆ తర్వాత ఇంకొకటి స్పెషల్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇలాగ నట్స్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీలో, అంటే ప్రైజీగా ఉంటాయి బట్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయండి. ఇలాగా అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి ఇవన్నీ కూడా పిండి మిషన్లో ఇచ్చి గ్రైండ్ చేసిన పౌడరు ఇక్కడ మనకి లూజ్గా ఉంటుంది. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో వాళ్ళు ప్యాక్ చేసిస్తారు. ఆ తర్వాత ఇక్కడ డిన్నర్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. 3735 అంటండి, డిఫరెంట్గా ఉంది. చాలా పీసెస్ వచ్చాయి అందులో. ఆ తర్వాత క్యారెట్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు వెళ్తే కనుక తప్పకుండా ఒకసారి క్వాలిటీ చెక్ చేసి తీసుకోండి. కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇదైతే నా దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఉందండి, సేమ్ అదే, బట్ నేను ఇక్కడ కాదు, డీమార్ట్లో తీసుకున్నాను. ఇక్కడ కొంచెం పెద్ద సైజులో ఉంది. అవన్నీ కూడా క్యారియర్ బాక్సెస్ అయితే 20% ఆఫ్లో ఉన్నాయంట, సెల్లో బ్రాండ్వి. ఇక్కడ క్లాస్మేట్లో బుక్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఇంకా స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అయిపోయాయి కదా, అందుకోసం ఇక్కడ బ్యాగ్స్ పెట్టారు. ఇక్కడ స్పెసిఫిక్గా జీనీ బ్యాగ్స్ నేను లాస్ట్ టైం తీసుకున్నానండి. సూపర్ క్వాలిటీ అనమాట, నాకైతే చాలా నచ్చింది. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను లూలు మాల్లో. ఇప్పటి వరకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇలాగా ఒక బస్సు లాగా పెట్టేసి అందులో నట్రోజ్ బాక్సెస్, తర్వాత ఇలా డిఫరెంట్ పిల్లలకు కావాల్సిన స్టేషనరీ అంతా పెట్టారండి. ఆ తర్వాత ఇక్కడ ప్రతి జారు కొంచెం స్పెషల్గా అనిపించింది, అందుకని ప్రతిదీ కూడా విత్ ప్రైస్తో చూపిస్తూ ఉన్నాను. కొంచెం యూనిక్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి కలెక్షన్ అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక్కడ మీరు ఒకసారి వచ్చి చెక్ చేశారంటే మీకు ప్రతిదీ కూడా నేను చూపిస్తూ ఉన్నాను కదా, ఏదైనా నచ్చితే కనుక తప్పకుండా వచ్చి తీసుకోవచ్చండి. ఇవన్నీ ఆఫర్ ప్రైస్ అంటే వాళ్ళు అలాగే పెట్టారు ఆఫర్ ప్రైస్ అనేసి ప్రతిదీ కూడాను. బట్ నాకైతే ఓకే అనిపించింది, ప్రైస్ అంతా కూడా నార్మల్గానే అనిపించింది. మరీ బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఏం కాదు, కానీ ఈ కంటైనర్స్ మీకు నచ్చితే, ఈ డిజైన్ నచ్చితే కనుక తీసుకోవచ్చు అని అనిపించిందండి. ఇవన్నీ కూడా గ్లాసే, ప్లాస్టిక్ మూతలు వచ్చాయన్నమాట. లిడ్ అంతా కూడా ప్లాస్టిక్లో వచ్చింది. డిఫరెంట్ షేడ్స్, అంటే మనం బయట రెగ్యులర్గా కనిపించని మోడల్స్ అలా కనిపించాయి. ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇలా వీడియో షూట్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను థాట్ లేదు వీడియో తీయాలని, బట్ మా వారు నేను కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి తెచ్చుకునేవి, లూలు మాల్లో స్పెసిఫిక్గా కొన్ని ఉన్నాయండి, అందుకని వెళ్ళాము. సరే ఎలాగో తీసుకుంటూ ఉన్నాను కదా, అలాగే చిన్న వీడియో పెడదాము, ఏదైనా హెల్ప్ అవుతుంది కదా అని తీసాను అనమాట. ఇలాగా ఇవన్నీ కూడా ఆయిల్ డిస్పెన్సర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఇవైతే యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్లో గ్లాస్ వండి, ప్లాస్టిక్ లిడ్ వచ్చింది, గ్లాస్ వాటర్ బాటిల్స్. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు. కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్లో వచ్చి ఉన్నాయండి. యాక్చువల్గా లూలు మాల్కి నేను వీకెండ్ వెళ్ళినప్పుడు పెద్దగా క్రౌడ్ ఏమి అనిపించలేదు. నేను 11కి అరౌండ్ ఆ టైంకి వెళ్ళినట్టున్నాను, బట్ పెద్ద రష్ ఏం లేదు. చాలామంది ఫస్ట్లో లూలు మాల్లో క్రౌడ్ చూసే చాలామంది లూలు మాల్కి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యి ఉంటారు. నిజంగా అండి, అప్పుడు హారబుల్గా ఉన్నింది నిజంగా. వెళ్ళినప్పుడు షాపింగ్ చేయాలన్నా, ఈవెన్ ఎస్కలేటర్లో వెళ్ళాలన్నా, లిఫ్ట్లో వెళ్ళాలన్నా చాలా టైం తీసుకునేది. పార్కింగ్కి కూడా చాలా కష్టమైపోయిందండి స్టార్టింగ్ టైంలో. బట్ ఇప్పుడైతే అసలు ఆ సిచ్యుయేషన్ ఏం లేదు, అంత నార్మల్గా ఉంది అంతే. బట్ హైపర్ మార్కెట్లోనే మనకి ఇలాగా స్పెషల్గా నాన్ స్టిక్ కుక్వేర్, తర్వాత క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అవి కూడా పెట్టారు ఈసారి. తర్వాత డిన్నర్ సెట్స్ పెట్టారు. ఇలాగా స్టీల్ ఐటమ్స్, అలాగే స్టెయిన్లెస్ స్టీల్, ఇండక్షన్ బేస్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. నేను ఈ వీడియోలో కొన్ని స్పెసిఫిక్గా నాకు నచ్చినవి చూపిస్తూ ఉన్నాను. ఇదైతే ఐకియాలో బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇక్కడ కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది. బట్ ప్రైస్ కొంచెం మీరు కంపేర్ చేసుకొని ఎక్కడ బాగుందంటే అక్కడ తీసుకోవచ్చు. యూజువల్గా మనకి ఐకియాలో చాలా వరకు ఐటమ్స్ అనేవి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయండి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తుంది, ఇదైతే 125 రూపీస్. జస్ట్ మనం ఏవైనా స్మూతీస్ కానీ అలా వేసుకొని స్ట్రా పెట్టుకొని తాగేయచ్చు. చాలా బాగున్నాయి, ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి. ఆ తర్వాత ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది, మనకి లివింగ్ రూమ్లో డెకోర్ పర్పస్కి కూడా ఇలాంటివి యూజ్ చేయొచ్చు అనిపించింది, అందుకని చూపిస్తూ ఉన్నాను.
ఇక్కడ ఇవి చూపిస్తున్నాను కదండి, అగ్రోమెక్లో చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి ఈ జార్స్ అన్నీ కూడా. ఇలాగ రెడ్ మూత వచ్చినవి ఎక్స్పెషల్లీ ఇక్కడికంటే కూడా అక్కడ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. బట్ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు స్టాక్ ఏం కనిపించాయో అవి వీడియో నెక్స్ట్ అగ్రోమెక్దే వస్తుంది. అగ్రోమెక్ హోమ్ స్టోర్ కూకట్పల్లిది. తప్పకుండా మీరైతే మిస్ కాకుండా చూడండి. మీరు కంపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను బోల్డ్ అని షాపింగ్ బ్లాగ్స్ పెడుతూ ఉంటా కదా, మీరే కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడ తక్కువ ఉంటాయి అనేసి. ఎస్పెషల్లీ స్టీల్ అయితే ఇంకా నో డౌట్ అన్నమాట, అగ్రోమెక్లో తీసుకోవచ్చు. అగ్రోమెక్ ఇండస్ట్రీస్ సెనత్ నగర్లో ఉంది, హోమ్ స్టోర్ అయితే మనకి కూకట్పల్లిలో ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి. ఇప్పుడైతే ఇలాగా గ్లాస్వి ఇలా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది. ఆ తర్వాత ఈ బాస్కెట్స్ చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇక్కడ కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్కి ఆఫర్ ప్రైస్ బాగా పెట్టారని అనిపించింది. ఎక్కువగా మనకి ఏంటంటే ఇవి ఉంటాయి కదండి, షాంపూలు, తర్వాత సర్ఫ్ ప్యాకెట్స్, వీటన్నిటికీ కూడా హ్యూజ్ ఆఫర్ ఉంటుందన్నమాట. అంటే లార్జ్ స్కేల్లో తీసుకోవాలి, బట్ ఆఫర్ ప్రైస్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్తే ఆ సెక్షన్లో చెక్ చేయండి. ఇలాగా బాస్కెట్స్, ఆర్గనైజర్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది చాలా నచ్చింది నాకు. చాలా తక్కువ ప్రైస్ అండి, 49 రూపీస్ అంతే. నేను ఇంతకుముందు ఆన్లైన్లో తీసుకున్నాను. మనకి ఫ్రిడ్జ్లో ఆర్గనైజర్స్గా, లేకపోతే స్టేషనరీ ఐటమ్స్కి, ఇంకా మల్టీపర్పస్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే మిల్టన్ అండి. 2 చిన్న బాక్సెస్ వచ్చాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైస్ అయితే చూపిస్తూ ఉన్నాను, బట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పట్లేదు. కానీ మీకు ఒకవేళ ప్రైస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి జూమ్ చేసి చూడండి. ఇదైతే మనకి పెన్సిల్స్ పెట్టుకోవడానికి డిఫరెంట్గా అనిపించింది బాక్స్, అందుకని చూపిస్తూ ఉన్నాను. ఇదైతే 225 రూపీస్ అండి. ఇందులో మనకి 3 బాక్సెస్ ఉంటాయి, చూపిస్తూ ఉన్నారు కదా. ఇవన్నీ స్టోరేజ్ ఆర్గనైజర్సే. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇందులో మనకి సైజెస్ ఉన్నాయన్నమాట. దీనికంటే చిన్న సైజు, తర్వాత చాలా పొడుగ్గా ఉన్న సైజెస్ కూడా ఉన్నాయి. ఇవి కొంచెం క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయండి. క్వాలిటీ కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి ఇవైతే. ఇలాగ చాలా పొడుగ్గా కూడా వచ్చి ఉన్నాయి. మనకి కిచెన్లో స్పేస్ని బట్టి ఎలా షెల్ఫ్స్ ఉన్నాయి అంటే పొడుగ్గా ఉన్నాయా లేకపోతే విడ్త్ ఎక్కువగా ఉన్నాయా, అలా దాన్ని బట్టి కూడా మనము ఏవైనా కూడా స్టోరేజ్ ఆర్గనైజర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది కూడా ఒకటి ఏవైనా గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి అలా యూస్ చేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూపిస్తూ ఉన్నవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ అండి. కడాయిలు ఉన్నాయి, ప్యాన్స్ ఉన్నాయి, తర్వాత గుంత పొంగనాలవి, తర్వాత పోపు వేసుకోవడానికి సాస్ ప్యాన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్న జాడీ 170 రూపీస్ అండి. ఇలాంటివి మధ్యకాలంలో ఎక్కువగా అచారని ఆ ప్రింట్ వచ్చినవి ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు, ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, అందుకని చూపించాను. ఆ తర్వాత 1049 అండి. ఇది పూరీ ప్రెస్సర్. యాక్చువల్గా అమ్మ దగ్గర ఎప్పటి నుంచో కూడా ఇది ఉంది. ఇది ఐరన్ అన్నమాట. దానిపైన ఇలాగ స్టీల్ వచ్చి ఉంటుంది. పూరీస్ ప్రెస్ చేస్తే ఆ బరువుకి చాలా తొందరగా ప్రెస్ అవుతాయి. పెద్ద మనం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ప్రాబ్లం ఏముండదు, పాడవడం అలా ఏముండదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. నిప్పట్లు అంటే పప్పు చెక్కలు అవన్నీ చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ బేస్డ్ ఇలాగా కుక్వేర్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. జస్ట్ బ్రీఫ్గా ఈ వీడియో అనేది షూట్ చేశాను. ఎవరైనా లూలు మాల్లో ఏముంటాయా తెలుసుకోవాలి అని ఉంటుంది కదా, దూరంగా ఉన్న వాళ్ళకి వెళ్ళాలా వద్దా అనేసి, అందుకోసం చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా బేకింగ్ పర్పస్ కోసం యూస్ చేసే టూల్స్, తర్వాత కుక్వేర్ అవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడైతే క్లే ఐటమ్స్ అండి. ఇది చాలా చాలా బాగుంది. యాక్చువల్గా నేను తీసుకున్నాను, 130 రూపీస్ అండి. ఇది సాంబ్రాణి వేసుకోవడానికి చాలా చాలా బాగుంది, సూపర్ క్యూట్ ఉంది, అందుకని ఇదైతే పర్చేస్ చేశాను. చెప్పాను కదా 1-2 ఐటమ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇక్కడ, అవైతే నేను పర్చేస్ చేశాను. వీడియో లాస్ట్లో మీకు చూపిస్తానండి తప్పకుండా. ఇలా హోల్స్ ఉండడం వల్ల మనకి ఆ పొగ అనేది ఈజీగా వస్తుంది. చాలా బాగుంది. ఎక్కడ పెట్టినా కూడా మనకి ఏదైనా వేడి తగులుతుంది అనుకోకుండా ఇలాగ లిడ్ ఉంది, బాగా నచ్చింది. ఆ తర్వాత ఇదైతే ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే వాటర్ స్టోర్ చేసుకొని తాగొచ్చండి. ఈ సీజన్లో అయితే పెద్దగా హెల్ప్ అవ్వదు, బట్ సూపర్ క్యూట్ ఉంది, అందుకని చూపించాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఆ జార్స్ చూస్తూ ఉన్నప్పుడు
క్లే జార్స్. ఇక్కడ ఒక బాటిల్ కనిపించింది. ఇది మనకి డంబల్స్ లాగా కూడా యూస్ చేయొచ్చేమో అండి, నాకైతే తెలియదు. కొంచెం యూనిక్గా అనిపించింది, అందుకని చూపించాను. ఆ తర్వాత ఆ గ్రాసరీస్ సెక్షన్కి వెళ్ళాను. ఇక్కడ నాకైతే పూల్ మక్కానా చాలా నచ్చిందండి, బాగుంది. మొన్న రీసెంట్గా నేను వీడియోస్లో చూపించేటప్పుడు పూల్ మక్కానా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేశాను. ఆ కంపెనీవి నిజంగా బాగాలేవండి. అవి ఓపెన్ చేసేటప్పుడే తెలిసిపోయింది. అంటే చిన్న చిన్నగా ఉండి అవి ఇంకా కుక్ అవ్వవు అన్నమాట, అలా ఉన్నాయి. క్వాలిటీ బాగాలేవు. అందుకని ఇక్కడ లూజ్లో బాగా అనిపించాయి, కొంత పెద్ద పెద్ద సైజులో బాగున్నాయి. అంటే అలాంటివి మనం రోస్ట్ చేసుకున్నప్పుడు క్రిస్పీగా బాగుంటాయి, అందుకని తీసుకున్నాను. ఆ తర్వాత ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. యాక్చువల్గా డీమార్ట్లో చిన్న చిన్న ప్యాకెట్స్లో జామకాయ ఫ్లేవరు, తర్వాత లెమన్ ఫ్లేవరు, ఆరెంజ్ ఫ్లేవరు, అలా చిన్న నారింజ పప్పర్మెంట్ లాగా ఉంటాయి. బట్ ఇక్కడైతే దొరకలేదు, వెతికాను కానీ లేవంట. ఇలాంటి బాటిల్స్లో ఏవో కొన్ని ఉన్నాయండి, దాంట్లో నారింజ పప్పర్మెంట్లు లాగున్నవి మాత్రమే తీసుకున్నాను టెంపరీగా. మా బాబుకి స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు రెండు చిన్న జిప్లో కవర్లో పెట్టిస్తూ ఉంటానండి, రిఫ్రెషింగ్గా ఉంటుందనేసి, అందుకోసం చూపించాను. ఆ తర్వాత మేమైతే కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాము, కొన్ని వెజిటబుల్స్ అలా తీసుకున్నాము. జస్ట్ బ్రీఫ్గా చూపిస్తూ ఉన్నాను. ఇలాగా స్క్రాచ్ బైట్ ఇవన్నీ కూడా కొంచెం ప్రైస్ తక్కువ ఉన్నాయండి. ఆ తర్వాత ఇంక కొన్ని నార్మల్గానే ప్రైస్ ఉన్నాయి, బట్ కావాలని తీసుకున్నాను. పింక్ రాక్ సాల్ట్ అయిపోయింది, అది తీసుకున్నాను. ఆ తర్వాత బాదం పప్పు ఇక్కడ బాగుంటుందండి, యాక్చువల్గా తక్కువ ప్రైస్లో ఉంటుంది, తీసుకున్నాను. బట్ ఈసారి తీసుకున్నప్పుడు కొంచెం ఎందుకో స్మెల్ వస్తున్నాయని అనిపించిందండి. ఈ మధ్యకాలంలో వెళ్ళేట్టయితే బాదం పప్పులు తీసుకోకండి, సేమ్ అవే ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఎక్కువ రోజులు పెట్టినట్టు నాకైతే అనిపించింది. క్యారెట్, తర్వాత బనానా, ఇంకా పపాయా తీసుకున్నాను. ఇది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఐటమ్, ఇది ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా రోడ్ సైడ్ 50 రూపీస్కి నేను ఒకటి సాంబ్రాణి వేయడానికి ఒకటి తీసుకున్నానండి, మట్టిది. రెగ్యులర్గా నేను వీడియోస్లో చూపించేదాన్ని కదా, అది కొంచెం పాడైనట్టు అనిపించింది, కింద కొంచెం బ్రేక్ అయిందనమాట. సో ఇంకా ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇలాంటిది యూస్ చేద్దాం, చూడ్డానికి కూడా బాగుంది కదా, హాల్లో పెట్టా కూడా ఇంకా పిల్లలు ఉన్నా కూడా టచ్ చేసే ఛాన్స్ ఉండదు, అందుకని ఇలాంటిది తీసుకున్నానండి. ఇవైతే ఒక 4-5 ఉన్నాయి అక్కడ నాకు కనిపించాయి. కొన్ని వాటికి లిడ్స్ లేవు, కొన్ని వాటికి లిడ్స్ ఉన్నాయి, చూసి చెక్ చేసి తీసుకోవాలన్నమాట. ఇదైతే సూపర్ క్యూట్ ఉందండి నిజంగా. ఇంకా ఎవరికైనా ఆర్టిస్టిక్గా ఉంటే వాటికి పెయింట్ అలా కూడా వేసుకోవచ్చు. ఇంకా అంతే, పెద్దగా స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేదు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏంటంటే ఆరిగెనో తీసుకున్నాను. ఇదంతా కూడా ఫ్రెష్ లీఫ్ అండి. ఇది ఏమంటే మనకి నేను డ్రై చేసి తర్వాత ఆరిగెనో పౌడర్ చేసుకుందామని తెచ్చుకున్నాను, బట్ ఎంతవరకు చేస్తాను అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాము. ఇప్పుడైతే ఈ ఆకుకి కొంచెము వేర్లు కూడా వచ్చి ఉన్నాయండి కొన్ని స్టెమ్స్కి, సో మన గార్డెన్లో వేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అప్డేట్ చూపిస్తాను. ఈ నారింజ పప్పర్మెంట్లో తీసుకున్నాను. ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అలా పప్పర్మెంట్ వేసుకొని చప్పరిస్తూ ఉంటే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట, టెన్షన్ ఉన్నా రిలీఫ్ వస్తుంది, అందుకనేసి మా బాబుకి పంపిస్తూ ఉంటాను. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.